నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము. ఆదామును అతని భార్యయు తోటల్లో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, ఏదెను తోటల్లో జరిగిన అద్భుతమైన విషయాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏదెను వనము దేవునికి ఆదాముకు ఒక సహవాస వేదికగా ఉన్నది. అయితే వారిద్దరూ కలుసుకొని సంభాషిస్తూ సహవాసం చేసే ఆ ఆనందకరమైన స్థలము ఇప్పుడు ఆదాము దాక్కునే స్థలముగా మారిపోయింది. ఇది ఎంత దౌర్భాగ్యమైన విషయమో, ఇది ఎంత దుఃఖకరమైన విషయమో. దేవునితో ఉన్న సహవాసము భయపడేదిగా, దాక్కునేదిగా ఉన్నది. దానికి కారణము ఏమై ఉంటుంది? ఆదాము యొక్క పాపమే. దేవుడు చేయవద్దన్న పనిని చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించటము ద్వారా ఆదాము పాపం చేశాడు. దాని కారణముగా అతనిలో అపరాధ భావన ప్రవేశించింది. ఫలితముగా అతడు ఇప్పుడు దేవుని సముఖానికి రావటానికి భయపడుతున్నాడు. చెట్ల చాటున దాక్కున్నాడు. పాపి అయిన మానవుడు దేవుని సన్నిధిని నిరోధిస్తాడు. దేవుని సముఖం నుండి పారిపోతాడు. కారణము, దేవుడు పరిశుద్ధుడు కనుక. పాపము ఆయన ఎదుట నిలవలేదు కనుక. పాపము తనలో ప్రవేశించిన మరుక్షణము మానవుడు దేవుని సన్నిధి నుండి పారిపోతాడు. ఎందుకంటే దేవుని మహిమ ముందు పాపం నిలవలేదు కనుక. ఈ విషయాన్ని పౌలు రోమా 3:23లో ఇలా రాశాడు: ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అవును, మానవుడు పాపం చేసి దేవుని మహిమా సన్నిధిని పోగొట్టుకున్నాడు. దేవుడని యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనములో ఉన్నది. ఈ వచనము మనకు ఏం తెలియజేస్తుంది? ఈ వచనము ఒక ప్రాముఖ్యమైన ఆత్మీయ సూత్రాన్ని మన ముందుంచుతుంది. పాపం చేసిన మానవుడు తిరిగి దేవుని సన్నిధికి రావాలంటే దేవుడు ఏర్పాటు చేసిన నీతి వస్త్రం ద్వారా మాత్రమే అతడు రాగలడు. దాని కొరకు మరణము ఆవశ్యకము. పాపి అయిన మానవుని తిరిగి దేవుని ఎదుగు తీసుకుని వెళ్లేందుకు ఒక జీవి తప్పక మరణించవలసి ఉంటుంది. నిరపరాధి అయిన జంతువు మరణ ఫలితముగా ఆదాము అవ్వలకు చర్మపు వస్త్రాలు లభించాయి. ప్రభువైన యేసు శిలువ మరణానికి ఇవి చక్కని ఉదాహరణ. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను దేవుడు మన కోసము పాపముగా చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములను మనకు బదులుగా భరిస్తూ కల్వరి శిలువలో మరణించాడు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబట్టుకై లేపబడిన. శిలువ యొద్ద దేవుని నీతి ప్రదర్శించబడింది. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనది.
నమ్మువారి కలుగు నీతి దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. తన కుమారుని మరణమునకు అప్పగించడం ద్వారా ఆయన మనకు నీతి వస్త్రములను అనుగ్రహించాడు. ఆ నీతి వస్త్రములు మనలను ఆయన సముఖానికి తీసుకుని వెళ్తాయి. ఈ సదుపాయము మానవులందరికీ అనుగ్రహించబడినప్పటికీ విశ్వసించిన వారికి మాత్రమే అవి అందుబాటులో ఉంటాయి. ఎవరైతే దేవుని ఎరగరో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు విధేయత చూపించరో వారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమును దండన పొందుదురు. దేవుని యొక్క వాక్యము ఎంత తేటగా తెలియజేస్తున్నది. దేవునితో సహవాసము మానవునికి ఆనందాన్ని ఇస్తుంది. ఆదాము దేవునితో సహవాసం చేసిన దినాలన్నిటిలో కూడా ఎంతో సంతోషాన్ని అనుభవించినట్లుగా, ఎంతో ఆనందాన్ని అనుభవించినట్లుగా లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని మాటను తృణీకరించాడో, దేవుని మాటను పట్టించుకోకుండా ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకున్నాడో అతడు తన జీవితంలో పాపం చేశాడు. అతడి జీవితంలో ఎంతో భయాన్ని పొందాడు. దేవుని సన్నిధిలో నిలవకుండా పారిపోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఈరోజు మానవులు కూడా దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడటం లేదు. దేవునికి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉన్నారు. దేవునితో ఉంటే సంతోషం ఉంటుంది, దేవునితో ఉంటే సమాధానం ఉంటుంది, దేవునితో ఉంటే ఎంతగానో ఆదరించబడతాం. మానవుడు దేవుని తృణీకరించినంత కాలము అతని జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేడు. దేవుడు మానవునికి నిజముగా మేలు చేయాలని, ఆ పాపాన్ని తొలగించాలని ఆయన కుమారుడైన యేసుక్రీస్తును సిలువకు అప్పగించాడు. ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా, ఆయన పొందిన మరణము పునరుత్థానం ద్వారా మనము అందరం కూడా దేవుని సన్నిధికి రావటానికి చక్కని అవకాశాన్ని కల్పించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొద్దకు వస్తారో వారు దేవునితో సహవాసం చేయగలుగుతారు, దేవునిలో ఆనందించగలుగుతారు. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు పాపంలో ఉన్నట్లయితే ప్రమాదంలో ఉన్నావు. ఒకవేళ నీ పాపాన్ని వదిలిపెట్టి ప్రభు యొద్దకు వచ్చి ఆయన విశ్వాసం ఇచ్చినట్లయితే ప్రమాదం నుంచి తప్పించబడతావు, నిత్య జీవానికి వారసుడు అవుతావు. నిజముగా ఆయన మాట విందాం, ఆయన మాట విని దీవించబడదాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, ఆదాము ఏదెను తోటలో నీతో సహవాసం చేశాడు, ఎంతో ఆనందించాడు. ప్రభువా, నీ మాట విన్నంత కాలము సంతోషముగా జీవించాడు. నీ మాటను తృణీకరించినప్పుడు పాపం చేశాడు, నీకు దూరముగా వెళ్ళిపోవటం ప్రారంభించాడు. అతని జీవితంలో అయ్యా మరి కలుసుకోవాలని తపన కలిగి మరి ప్రభువా ఒక జంతువును వధించి చర్మపు వస్త్రాలు తొడిగారు. ప్రభువా, నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా నీ ప్రియ కుమారుని ద్వారా ఈ రోజున మమ్మల్ని సమాధానపరుచుకుంటున్నందుకు నీ స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ ప్రజలముగా యోగ్యముగా నీతో సహవాసం చేయటానికి నీ ప్రియకుమార్ని పంపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ నామములో ప్రభువా యోగ్యముగా జీవించడానికి నీ కృపను మెండుగా దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. వాక్యం ఇచ్చిన ప్రతి సహోదరిని సహోదరులను జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారందరినీ దీవించి ఆస్వాదించండి ప్రభు. నీ స్తోత్రాలు ప్రభువా.
అయ్యా నీకు దూరంగా వెళ్ళిపోతున్న వారితో మాట్లాడండి. వాళ్ళు సమయం ఉండగానే నీ అందు విశ్వాసం ఉంచి నీకు సమీపముగా రావటానికి, దీవెన పొందుకోవటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.